నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. అలా ఎందుకంటున్నావు అని తల్లి బాధతో అడిగింది. ఆ సంగతి చెప్పక తప్పదు అని అతడు జవాబు చెప్పాడు గంభీరంగా. అకారణంగా నీ తల నెరియకూడదు. ఆమె కొడుకును ఈ విధంగా హింసపెట్టి వాళ్ళు ఆమెను చంపగలిగేరా? నీలోన్న కరపత్రాలు పట్టుకొచ్చావా? తల్లి అతనికేసి రెప్పవాల్చకుండా చూసింది. ఒక్క క్షణం ఆగి పట్టుకొచ్చాను అంది. రీబిన్ పిడికిలితో బల్లమీద గుద్దాడు. చూశారా? నిన్ను చూడ్డంతోనే నాకా సంగతి తెలిసింది. అందుకు కాకపోతే మరెందుకు నువ్వెక్కడికొస్తావ్? చూశారా? ఆమె కొడుకును రంగంలో నుంచి వాళ్ళు తప్పించారు. ఆ స్థానాన్ని అతని తల్లి ఆక్రమించింది అన్నాడు. రీబిన్ పిడికిలి జాడించి కసిగా తిట్టాడు. ఈ మధ్యనే మా జిల్లా ప్రధానాధికారి నన్ను పిలిపించి తుంటరి వెధవ, మతగురువుతో ఏం చెప్పావు అని అడిగాడు. దానిమీద తుంటరినా? నేను చెమటోడ్చి నా బతుకు నేను బతుకుతున్నాను. నేనెవరికీ చెడుగు చెయ్యను అని చెప్పాను. అతడు నా మీద హుంకరించి పల్లూడేట్లు దవడ మీద కొట్టాడు. 3 రోజులు నన్ను జైల్లో పెట్టారు. అయితే సాధారణమైన జనంతో మీరిలాగేనన్నమాట మాట్లాడేది అని అనుకున్నాను. అలాగైతే మేమిదంతా మర్చిపోతామనుకోకురా ముసలి దెయ్యం. నేను చెయ్యకపోయినా ఎవళ్ళో ఒకళ్ళు మీకో మీ సంతతి వాళ్లకో తగిన శాస్తి చేస్తారు. ఆ సంగతి గుర్తుంచుకోండి. మీ ఇనుపగోళ్లతో ప్రజల హృదయాలను మీరు దున్ని అక్కడ ద్వేషబీజం నాటారు కనుక పాపిష్టి ముండా కొడుకుల్లారా, మిమ్మల్ని జాలి తలుస్తారనుకోకండి అని అన్నాడు. అంతే మరి. అతని హృదయం కోపంతో కుతకుతలాడింది. ముఖం ఎర్రబారింది. అతని కంఠధ్వనులు వింటుంటే తల్లికి చాలా భయమేసింది. ఇంతకీ నేను మతగురువుతో ఏం చెప్పానో తెలుసా అని రీబిన్ కొంచెం నిదానంగా ఇలా అన్నాడు. ఒక రోజున మతగురువు గ్రామమంతా తిరిగొచ్చి కొందరు రైతులతో కబుర్లు చెప్పడం మొదలెట్టాడు. మామూలు జనం ఉట్టి గొర్రెల మందల్లాంటి వాళ్ళని కాపలా కాసే గొల్లడొకడుండాలని చెబుతున్నాడు. నేను వేళాకోళంగా జంతువుల మీద నక్కకి పెత్తనం కట్టబెడితే అప్పుడిక ఈకలెగురుతుంటాయి కానీ పక్షులుండవు అన్నాను. అతను నాకేసి పొగరుగా చూసి ప్రజలు చాలా కాలం బాధలు పడవలసి వస్తుందని, వాటిని భరించే శక్తిని ప్రసాదించమని దేవుని ప్రార్థించాలని ఏమేమిటో చెప్పాడు. దానిమీద ప్రజలు ఇప్పటికే దేవుడిని చాలా ఎక్కువగా ప్రార్థిస్తున్నారని, వాళ్ళ మొరలు ఆలకించడానికి దేవుడికి తీరిక లేకుండా ఉందని చెప్పాను. ఓహో, అయితే నువ్వు దేవుడిని ఏమి ప్రార్థిస్తున్నావు అని నన్నడిగాడు. నేను సామాన్య జనమందరిలాగే జీవితమంతా ఒకే ప్రార్థన చేస్తున్నాను. ఓ భగవంతుడా, పెద్ద మనుష్యుల కోసం రాళ్ళు తిని దుంగలను మోసే సూక్ష్మాన్ని నాకు బోధించవయ్యా అన్నాను. పూర్తి చేసేందుకు నాకు అతడు సావకాశం ఇవ్వలేదు. హఠాత్తుగా రీబిన్ సోఫియాకేసి తిరిగి, మీరు కూడా పెద్ద మనుషుల వర్గంలోని వారేనా అని అడిగాడు. పెద్ద మనుషుల వర్గమనెందుకు అంటారు అని సోఫియా చటుక్కున ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకంటానా అని రీబిన్ బుసకొట్టాడు. మీరు కూడా ఆ వర్గంలోనే జన్మించారనుకుంటాను. ఎవరైనా సరే ఏ వర్గంలో జన్మిస్తే వాళ్ళ కర్మం అంతే. మీరు రైతుల్లాగా రుమాలు తలకు చుట్టుకున్నంత మాత్రాన ధనిక వర్గాల వారి పాపాలను దాని కింద దాచగలరనుకుంటున్నారా? మతగురువును చూడ్డంతోనే అతడు గోగెగుడ్డలు కట్టుకున్నా చటుక్కున గుర్తుపడతాం. బల్లమీద చిందిన పదార్థానికి మీ మోచేయి తగిలేసరికి మీరు ఉలికిపడి ముఖం చిట్లించుకున్నారు. కూలి పని చేసే మనుషులైతే మీ నడుమింత నిటారుగా ఉండదు అన్నాడు రీబిన్. అతని మోటు వెటకారంతో సోఫియా మనసునెక్కడ నొప్పిస్తాడోననే భయంతో తల్లి అతని మాట కడ్డొచ్చింది. మిహాయిల్ ఇవానోవిచ్, ఈమె నా స్నేహితురాలు. చాలా మంచి మనిషి. మన లక్ష్యం కోసం ఈమె తల నెరిసిపోయింది. నువ్వు కొంచెం దురుసుగా మాట్లాడుతున్నావు. రీబిన్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఒక క్షణమాగి, మాకు పనిలోకెళ్ళే వేలైంది. మీరు కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఆ పాకలో కొన్ని
బల్ల పరుపులు ఉన్నాయి. యాకోవ్, వెళ్ళి ఎండాకులు కాసిని పట్టుకురా, నీలోన్న పుస్తకాలు మాకియ్యి అన్నాడు. తల్లి, సోఫియా తమ మూటలు ఊడదీయడం మొదలెట్టారు. రీబిన్ సంతోషంతో వాటి మీదకు వంగి ఆశ్చర్యంగా, చాలానే పట్టుకొచ్చారే, చాలా కాలం నుంచి ఈ పని చేస్తున్నట్లున్నారేమో కదూ, మీ పేరేమిటన్నారు అని సోఫియాని అడిగాడు. యాన్నా ఇవానోవ్నా. 12 ఏళ్లుగా చేస్తున్నాను. ఎందుకలా అడుగుతున్నారు అని సోఫియా జవాబు చెప్పింది. నా మాటలేమీ పట్టించుకోకండి. ధనికులు, రైతులు, తారు నీళ్ల లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ కలవరు. నేనేమీ పెద్ద మనుషుల వర్గానికి చెందినదాన్ని కాదు. నేను మామూలు మనిషిని అంటూ సోఫియా చిరునవ్వు నవ్వి మాట కట్టొచ్చింది. కావచ్చు, కుక్కలు ఒకప్పుడు తోడేళ్లంటారు. నే వెళ్ళి ఈ సరుకును దాచేస్తాను అని రీబిన్ జవాబిచ్చాడు. ఇగ్నాతీ, యాకోవ్ చేతులు చాచుకుని రీబిన్ దగ్గరకెళ్లారు. మమ్మల్ని చూడనియ్యి అన్నాడు ఇగ్నాతీ. అవన్నీ ఒక రకమేనా అని రీబిన్ సోఫియాని అడిగాడు. కాదు, కొన్ని వార్తాపత్రికలు కూడా ఉన్నాయి. అయితే మంచిదే. మొగాళ్ళు ముగ్గురు పాకలోకెళ్లారు. రీబిన్ కేసి తల్లి ఆలోచనాపూర్వకంగా చూస్తూ, మనిషిలో సంచలనం కలిగింది అంది మెల్లగా. అవును, నేనిది వరకెన్నడూ ఇలాంటి ముఖం చూడలేదు. ఆత్మార్పణం చెయ్యగల వీరుడు. వాళ్ళేమి చేస్తారో చూడాలి. మనం కూడా లోపలికి వెళదాం అంది సోఫియా. అతడు మోటుగా మాట్లాడితే మీరేమీ బాధపడకండి అంది తల్లి మెల్లగా. సోఫియా నవ్వింది. పని చెయ్యవలసిన సమయం ముగిసిందనే సంతోషంతో తారు పని వాళ్ళు ఇంటికి తిరిగొచ్చారు. వాళ్ళ మాటలతో తల్లికి మెలకువ వచ్చింది. చిరునవ్వు నవ్వుతూ ఆవులిస్తూ పాక బయటికొచ్చింది. వాళ్ళకేసి ఆప్యాయంగా చూస్తూ, మీరంతా పనిచేయడం, నేను దొరసానమ్మలాగున నిద్రపోవడమోనా అంది. దానిలో ఏమీ తప్పులేదు అన్నాడు రీబిన్. అలసట చేత అతడు చాలా నిదానంగా ఉన్నాడు. అదిగో సాక్షి వస్తున్నాడు. ఆ మాట వినేవాళ్ళుంటే నేనతన్ని ఊరూరా తిప్పుతాను. జనమంతా వినేలాగున ప్రతి సంతలోనూ నిలబెట్టి మాట్లాడిస్తాను. అతనెప్పుడూ ఒకే విషయాన్ని చెబుతూ ఉంటాడు. కాని అది అందరూ విని తీరవలసిన విషయం అన్నాడు సోఫియాతో. సంధ్య చీకటి దట్టమైన నిశ్శబ్దం కూడా హెచ్చింది. సోఫియా తల్లి మగవాళ్ళను పరీక్షగా చూస్తున్నారు. వాళ్ళు ఏదో నెమ్మదిగా, భారంగా, చిత్రమైన హెచ్చరికతో అటూ ఇటూ తిరుగుతున్నారు. వాళ్ళు కూడా అతిథులైన స్త్రీలను పరికిస్తున్నారు. అడవి నుంచి పొడుగుపాటి వ్యక్తి నడుం వంచి కర్ర నూతంగా చేసుకుని అక్కడికొచ్చాడు. ఆయన కగుపడుతుండడం అందరూ గమనించారు. నేను చేరుకున్నాను అంటూ ఉక్కిరిబిక్కిరై దగ్గాడు. అతడు నేలను అంటుతుండే చిరుగుల చొక్కా తొడుక్కున్నాడు. సొట్టలోడి అణిగిపోయిన గుండ్రని టోపీ కింద నుంచి పసుపు రంగు జుట్టు పల్చని జడలు జడలుగా బయటికొచ్చింది. ఎముకలు కనబడుతున్న పసుపు రంగు ముఖం మీద లేత గోధుమ రంగు గడ్డం గుబురుగా పెరిగింది. పెదవులు శాశ్వతంగా విప్పారిపోయాయి. నల్లని గుంటల్లోకి దిగబడిపోయిన కనుగుడ్లు జ్వరమొచ్చినట్లుగా మిలమిల మెరుస్తున్నాయి. రీబిన్ అతన్ని సోఫియాకు పరిచయం చెయ్యడంతోనే మీరు పుస్తకాలు పట్టుకొచ్చారని విన్నాను అన్నాడు. అవును అంది సోఫియా. ప్రజలందరి తరఫున కృతజ్ఞతాభివందనాలర్పిస్తున్నా. వాళ్ళింకా సత్యాన్ని గుర్తించలేరు. కానీ తెలిసిన నా బోటివాడు వాళ్ళ తరఫున ధన్యవాదాలర్పించాలి. అతని స్వరం వింటుంటే చాలా బాధనిపించింది. అతడి శరీరం ఆపాదమస్తకం అపారమైన జాలి గొల్పింది. అందువల్ల ఏమీ ప్రయోజనం లేదని గుర్తుకు రావడంతోనే విచారకరమైన రోషం రేకెత్తింది. విరిగిపోతాయా అని భయపడుతున్నట్లు మోకాళ్ళు వంచి నెమ్మదిగా అతడు పీపా మీద కూచుని నొసటి మీద చెమటను తుడుచుకున్నాడు. అతని జుట్టు పెటపెటలాడుతూ నిర్జీవంగా వేలాడుతోంది. జరిగిపోయిన ఒక మహా అపరాధానికి సాక్షిగా నేనిప్పటికీ జనానికి ఉపయోగపడగలను.
ఇప్పుడు నా కేసి చూడండి. నా వయస్సు 48 మాత్రమే. కానీ నేను చచ్చిపోతున్నాను. 10 ఏళ్ల కిందట నేను అవలీలగా మూలుగైనా లేకుండా 350 పౌనులు బరువెత్తేసేవాణ్ణి. నాలాటి బలవంతుడిని సామాన్యంగా 70 ఏళ్లైనా బతకాలి. కానీ నేను మరో 10 ఏళ్లు మాత్రమే బతుకుతాను. ఇప్పుడంతా అయిపోయింది. నా యజమానులు నన్ను దోచేశారు. 40 ఏళ్ల నా జీవితాన్ని దోపిడీ చేశారు. 40 ఏళ్లు. ఆ పాటనే అతనెప్పుడూ పాడుతుంటాడు బొంగురుగా అన్నాడు రీబిన్. అది నా పాట కాదు, వేలాది ప్రజలు పాడే పాటే. వాళ్ళ దౌర్భాగ్యం వేలాది ప్రజలను గుణపాఠమవుతుందనే గుర్తు లేకుండానే ఆ పాట పాడుతుంటాను. ఎంతమంది పనులు చేస్తున్నప్పుడు కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని నిస్సహాయులై ఆకలి చేత చస్తుంటారో అంటూ దగ్గు తెరొచ్చి అతడు నేలమీద కొంగిపోయాడు. అతన్నిక్కడికెందుకు తీసుకొచ్చినట్లు? ఏ క్షణంలోనైనా అతడు చచ్చిపోవచ్చు అని సోఫియా రీబిన్ అడిగింది. ఆ సంగతి నాకు తెలుసు. కానీ ఎంతవరకు ఓపికుంటుందో అంతవరకు మాట్లాడనిద్దాం. అతని జీవితం వృధాగా పనికిమాలిన పనికి బలి అయిపోయింది. ఒక మంచి పనికి కొంచెమైనా ఓపిక పట్టనియ్యి. బాగానే ఉంది. అతన్ని గురించి ఆదుర్దా పడనక్కర్లేదు అని జవాబు చెప్పాడు. మీకిది సరదాగా ఉన్నట్లుందే అంది సోఫియా ఆశ్చర్యంగా. రీబిన్ ఆమెకేసి తెరిపారా చూసి చిరచిరలాడుతూ జవాబిచ్చాడు. పెద్ద మనుషులు అనిపించుకునేవాళ్ళు శిలువ మీద మూలుగుతున్న జీసస్ను ప్రశంసించడానికి కుతూహలపడుతుంటారు. అతడి దగ్గర నుండి మేము పాఠం నేర్చుకోదలుచుకున్నాం. మిమ్మల్ని కూడా నేర్చుకోమంటున్నాం. తల్లి ఒక కనుబొమ పైకెత్తి అతడి కేసి చూస్తూ ఇక చాలు అంది. బల్ల దగ్గర కూర్చున్న రోగిష్టి మళ్ళీ మాట్లాడడం మొదలెట్టాడు. వాళ్ళు జనాన్ని పనితో చంపడమెందుకు? ఒక మనిషి ప్రాణాలను వాళ్ళు హరించడం ఎందుకు? నేను నెఫెదోన్ ఫ్యాక్టరీలో పనిచేశాను. మా యజమాని ఒక నాట్యకత్తెకు బంగారపు స్నానాల తొట్టెను, బంగారపు మూత్రపాత్రను చేయించి ఇచ్చాడు. నా బలము, నా జీవితం ఆ పాత్రలోకి పోయింది. నా జీవితాన్ని దానికంకితం చేశానన్నమాట. ఒక మనిషి నా రక్తంతో తన ఉంపుడు కత్తెను ఆనందపరచడానికి పనితో నా ప్రాణం తీశాడన్నమాట. నా జీవరక్తంతో ఆమెకొక బంగారు మూత్రపాత్రను కొన్నాడన్నమాట. భగవంతుని ఆకారంలో, ఆయన పోలికల్లో మనిషి సృష్టించబడతాడు. మనిషికి వాళ్ళు చేసే పని ఇది అని ఏఫిమ్ వెటకారంగా అన్నాడు. మనం నోరు మూసుకొని ఊరుకోకూడదు అని అరచేత్తో బల్లగుద్ది రీబిన్ అన్నాడు. మనం సహించకూడదు అన్నాడు మెల్లగా యాకోబ్. ఇగ్నాతీ ఒక నవ్వు నవ్వేశాడు. ఈ ముగ్గురు యువకులు రీబిన్ మాట్లాడినప్పుడల్లా ఆకలిగొన్న వారిలాగా తృప్తినెరగని ఆతృతతో ఆయన్ని చూస్తున్నట్లు తల్లి గ్రహించింది. సవేలి చెప్పిన మాటలు వాళ్ళు ముఖంలో ఒక చిత్రమైన హేళన భావాన్ని రేకెత్తించాయి. జబ్బుగా ఉన్న మనిషి మీద వాళ్ళకేమీ జాలి ఉన్నట్లు కనిపించలేదు. తల్లి సోఫియా కేసి తిరిగి ఇతడు చెప్పిందంతా నిజమేనంటారా అని ఆమె చెవిలో అడిగింది. అవును, నిజమే. మాస్కో పత్రికల్లో ఆ బహుమానాలను గురించి రాశారు కూడా అని సోఫియా బిగ్గరగా జవాబు చెప్పింది. నాకు చలేస్తోంది అన్నాడు జబ్బు మనిషి. యాకోబ్ అతన్ని లేవదీసి మంట దగ్గరకు తీసుకొచ్చాడు. పుస్తకాల కన్నా విస్పష్టంగా రుజువు చేస్తున్నాడు. యంత్రం మనిషిని చంపేసినా, ఒక చేతిని నరికేసినా వాళ్ళు కార్మికుడిదే తప్పంటారు. కానీ వాళ్ళు కార్మికుని రక్తమంతా పీల్చేసి వాడిని చెత్త కింద పారేస్తే దానికేమీ సమాధానం ఇవ్వనక్కర్లేదు. ఒక్కసారిగా మనిషిని హత్య చేయడం అంటే నాకర్థమవుతుంది. కానీ కేవలం సరదా కోసం ఒక మనిషిని చచ్చేదాకా హింస పెట్టడం ఎందుకో నాకర్థం కాదు. జనాన్ని వాళ్ళెందుకిలా హింస పెడతారు? మనందర్నీ ఎందుకీ హింస పెట్టడం? ఉట్టి తమాషాకి, కేవలం వాళ్ళ ఆనందం కోసం. మానవ రక్తంతో ఏమి కావలిస్తే దాన్ని కొనుక్కునేటందుకు. నటీమణులు, పందెపు గుర్రాలన్నీ కొనుక్కునేటందుకు. యజమాని, బాగా పనిచెయ్యండి
కష్టపడి పని చెయ్యండి. మీ కష్టంలోంచి నేను బాగా డబ్బు సంపాదించి నా ఉంపుడు కత్తెకు బంగారపు మూత్రపాత్రను కొంటాను అంటాడు. తల్లి అతని కేసి చూస్తూ ఆ మాటలు వింటుంటే ఆ చీకట్లో పావెల్, అతని సహచరులు అవలంబించిన వెలుగుబాట ఆమెకు మెరుస్తూ కనబడింది. రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ మంట చుట్టూ కూర్చున్నారు. మంటలు దుంగలను ఆవురావురని దహించేస్తున్నాయి. యాకోవ్ అతన్ని సమీపించి అతని మీద వంగి, సవేలి, నువ్వు పాకలోకెళ్ళడం మంచిదేమో అన్నాడు. జబ్బు మనిషి చాలా ప్రయాసపడుతూ, ఎందుకు? నేనెంతోసేపు మనుషుల మధ్య ఉండను అన్నాడు. అతడు నాలుగు మూలలా చూశాడు. ఒక క్షణమాగి పాలిపోయిన చిరునవ్వొకటి నవ్వాడు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.